హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసానండి. బీరకాయ కర్రీ అండి. యమ్మీగా చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి, మీకు చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్తో చాలా వేరంగా చేసుకోవచ్చండి. ఈ బీరకాయ కర్రీ సింపుల్గా ఉంటుంది. దానికి కావాల్సినవి ఏంటంటే బీరకాయలు తీసుకోవాలండి. ముందు వెనక కట్ చేసుకొని అది చేదు ఉన్నదో లేదో కంపల్సరీగా చూసుకోవాలండి. ఆ తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చేదు ఉంటే మాత్రం అస్సలు కూరలో వేసుకోకండి, కూర పాడైపోతుంది. చెక్ చేసుకునే వేసుకోవాలి. మనకి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. కరివేపాకు, టమాటీ ఒక 3 తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర కొంచెం అండి, ఒక 1/2 స్పూన్ లాగా. ధనియాలు, జీలకర్ర గుండ, పసుపు, కారం, తగినంత ఉప్పు అండి. ఇవన్నీ తీసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కించుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవి బాగా వేగనివ్వాలండి. చిటపటం అంటాయి కదండి. చిటపటం అన్నాక కొంచెం వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. ఈలోగా మనం టమాటీలు మిక్సీ చేసుకుంటాం చూపిస్తానండి. మిక్సీ జార్లోని ఈ టమాటీలన్నీ వేసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. అది చేసుకున్నాక ఈ ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి. ఈ వేగిన దాంట్లో ఈ టమాటా క్యూరీని వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కర్రీ. అందులో కొంచెం ఉప్పు వేసానండి. వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని చక్కగా కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా శుభ్రంగా కలుపుకుందాము. బాగా అంతా కలవాలండి. బీరకాయలు వేయించి మనకి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నానండి. తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. కలుపుకున్నాక బాగా కలుపుకొని ఇందులో మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఉడుకుతున్నప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. బాగా మగ్గిందండి చూడండి. ఇప్పుడు ఇందులోని మనం ధనియాల గుండ, జీలకర్ర గుండ ఒక 1/2 స్పూన్స్ లాగా వేసానండి. చూడండి, జీలకర్ర, ధనియాలు 1/2 స్పూన్స్, కారం ఒక 1.5 స్పూన్ లాగా వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మరి కొంచెం సేపు పొయ్యి మీద ఉడికించుకోవాలండి. అందులో ఉన్న వాటరే చాలండి. మళ్ళీ ప్రత్యేకించి మన వాటర్ ఏం వేయవసరం లేదు. అయిపోతుంది, చక్కగా దగ్గరగా అయిపోతే యమ్మీగా ఉంటుందండి. చూడండి, ఉడికిందో లేదో చూసుకున్నాను. లేత బీరకాయలండి, బాగున్నాయి. చక్కగా బాగా దగ్గరగా అయింది, ఉడికిపోయింది కూడా. మంచి వాసన కూడా వస్తుందండి. ఇంతేనండి బీరకాయ కర్రీ. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కర్రీని. ఆగండి, కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్.